హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, వీటికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి ఈ యొక్క పెన్షన్లు అనేది మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, పూర్తి వివరాలు తెలియచేస్తాను. మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి 7 దశలుగా ఈ వెరిఫికేషన్ అయితే చేస్తారండి. ఈ 7 దశలుగా చేసినటువంటి వెరిఫికేషన్లో ఎవరైతే అర్హులు అవుతారో వారికి మాత్రమే వచ్చే నెల 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అలాగే వీటితో పాటు పెన్షన్లను కూడా భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఈ 2 విషయాలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ప్రతి చిన్న అప్డేట్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూసే లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే చేయూత ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఉన్నారో, సో వాళ్ళకు సంబంధించినటువంటి 7 దశల వెరిఫికేషన్ అయితే ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ అయింది. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ కూడా మనకు ఆన్లైన్లో కూడా రిలీజ్ అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందు మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ కూడా అయితే చెప్తాను. అయితే మన యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు రీసెంట్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు 2 లక్షల వరకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సో అనంతరం రేవంత్ రెడ్డి ఆయన కూడా అయితే మనకి ఇదే విధంగానే హామీ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకు 2 లక్షలు కాదండి, మొత్తంగా 3 లక్షల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే చేసిందనమాట. సో ఈ యొక్క నిర్ణయం కారణంగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో సో వాళ్ళందరికి కూడా ఒక డౌట్ అయితే వచ్చిందనమాట. సో గతంలో వాళ్ళు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజా పరిపాలనా వ్యవస్థ కింద మనకు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైనా చేయూత ఆసరా పెన్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు అని చెప్పేసి అప్లికేషన్స్ అనేవి అప్పుడు ఇచ్చారు. సో వాళ్ళందరూ కూడా అప్పుడు అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత వారికి డబ్బులు వచ్చాయా లేదా అన్న విషయానికి చూస్తే కొంతమందికి ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా, పెన్షన్ ఉన్న వాళ్ళు కూడా ఈ అప్లికేషన్స్ ఇస్తే పెన్షన్ పెరుగుతుందేమో అనుకున్నారు. సో అట్లాగేం లేదు, పెన్షన్ ఉన్న వాళ్ళందరికీ ఆటోమేటిక్గా పెరిగింది. కానీ కొత్తగా అప్లికేషన్స్ ఎవరైతే ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి వారందరికీ సంబంధించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఆ డేటా అంతా కూడా ప్రభుత్వం అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా న్యూగా అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకొని ఈ న్యూగా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటిని తీసుకొని 7 దశలుగా వాళ్ళ యొక్క అర్హత ప్రమాణాలను ధృవీకరించి అనంతరం వారికి పెన్షన్లు అయితే మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ 7 దశలలో మనకు మొట్టమొదటిది వచ్చేసి మొట్టమొదటిది మన కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేరా అనే ఒక వెరిఫికేషన్ చేస్తుంది. ఇక రెండోదిగా వచ్చేసి మనకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా లేదా అని చూస్తుంది. ఇక మూడోదిగా వచ్చేసి మనకు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, మనకు ఇంటి విస్తీర్ణం అనేది 1000 చదరపు అడుగుల కంటే మించకుండా ఉండాలి. సో ఇటువంటి వారిని మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా అయితే తీసుకుంటుంది. ఇక 4వ పాయింట్గా వచ్చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కానీ ఇప్పుడు కానీ ఆల్రెడీ పెన్షన్ అనేది మన కుటుంబంలో ఒకటి ఉంటే మరొక పెన్షన్ అయితే ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఉందా లేదని చూస్తారు. తర్వాత మనకు 4 చక్రాల వాహనం అనేది ఉందా లేదా అనే ఒక వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనకు 6వది 7వదిగా చూసుకుంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈకేవైసీ పూర్తయిందా లేదా, పెన్షన్ లబ్ధిదారులకు ఈకేవైసీ అయిందా లేదా, సో ఈ యొక్క అంశాల గుండా మనకు క్లారిటీగా అయితే చెక్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా చెక్ చేసిన తరువాత మాత్రమే వీళ్ళకి 7 దశల్లో ఈ యొక్క 7 దశల అంశాల్లో కూడా మనకు వీళ్ళు అర్హతను కనుక రుజువు చేసుకుంటే మాత్రమే ఈసారి మనకు పెన్షన్ అయితే ఎలిజిబుల్ కిందకైతే వస్తారు. అందులో కూడా మనకు
పర్టికులర్గా మనం ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ డాక్యుమెంట్ కూడా అయితే మన దగ్గర ఉండాలి. ఇప్పుడు వితంతు పెన్షన్కి అప్లై చేసుకున్నటువంటి మహిళలందరికీ కూడా భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పెన్షన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి 100% ఈకేవైసీ అనేది రేషన్ కార్డ్తో ఆధార్ కార్డుకి లింక్ అయితే ఉండాలి. ఇక మరొక పాయింట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకుని ఉండాలి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక మీకు లేదనుకోండి, ఈ స్కీమ్కి సంబంధించినటువంటి మీకు డబ్బులు అయితే రావన్నమాట. మీరు ఇన్ఎలిజిబుల్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. సో ఇన్ఎలిజిబుల్ కేటగిరీలోకి వెళ్ళిపోయారంటే మీకు ఒక్క రూపాయి కూడా పెన్షన్ కింద మీకు డబ్బులు రావు. అలాగే మీరు ఏ నెల పెన్షన్ ఆ నెల అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీ అకౌంట్లో ఉంటే నో ప్రాబ్లం, మీరు అకౌంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ చేతికి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోండి. కొంతమందికి అయితే ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ ఖాతాల్లోకి అయితే వేస్తుంది. సో మీకు కనుక బ్యాంక్ అకౌంట్లో వేయకపోతే మీరు బ్యాంక్ అకౌంట్కి పోస్ట్ ఆఫీస్లో మీరు ఒక అకౌంట్ చేయించుకోండి, 250 రూపాయలు పెట్టి. విత్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చేయించుకుంటే సరిపోతుంది. ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఇక మనకు దీనితో పాటుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒంటరి మహిళలకు మరియు వితంతువులకు ఎవరైతే ఈ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వారికి ఉంటారో అటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను మరో 500 రూపాయల అదనంగా అయితే పెంచడం జరిగిందండి. సో ఈ 500 రూపాయలు అనేది ఎవరికి పెంచారు అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొదుపులో ఉండి డ్వాక్రా గ్రూప్స్లో ఉండి 60 ఏళ్లకు పైబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అభయహస్తం 50 రూపాయల చొప్పున అభయహస్తం డబ్బులు అయితే కడుతుంటారు. ఈ అభయహస్తం సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ పెన్షన్ అమౌంట్ ఏదైతే 500 రూపాయల లెక్కన ప్రతి నెలలో 60 సంవత్సరాలు ఏజ్ అనేది దాటిన తర్వాత ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ ఇప్పుడు అభయహస్తం పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఇప్పుడు మనకు సామాజిక భద్రతా పెన్షన్ 4000 రూపాయలు వస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ అభయహస్తం పెన్షన్ కనుక యాడ్ అయితే 4500 రూపాయల చొప్పున పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అండ్ వికలాంగులకు వచ్చేసి 6000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి మనకు ఈ యొక్క అభయహస్తం పెన్షన్ కనుక యాడ్ అయితే 6500 రూపాయల వరకు ఈ కొత్త పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు ఆగస్టు 1వ తారీఖు నుంచే పంపిణీ అయితే చేస్తారు. సో వీటికి సంబంధించి ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి. సో ఇవి మూడితో పాటు క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్, మీకు కావాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పర్టికులర్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఈ విధంగా 6 రకాల ప్రూఫ్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. మనకు ఆన్లైన్లో సైట్ అనేది మరో 2 రోజుల్లో అయితే రిలీజ్ చేస్తారు. ఈ 2 రోజుల్లో సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. అప్పుడు మీరు నేరుగా మీ యొక్క గ్రామ సచివాలయాలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి మండల ఆఫీస్ దగ్గరికి కానీ వెళ్ళిపోయేసి ఈ యొక్క మీ సేవా కేంద్రాల్లో మీరు నేరుగా అప్లికేషన్స్ ఫామ్స్ తీసుకొని మొత్తం ఫిల్ చేసుకొని ఈ కొత్త పెన్షన్లకు మీరు ఈజీగా అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మనకు అప్లికేషన్ మీద ఎంఆర్ఓ, విఆర్ఓ సంతకాలు కూడా ఉండాల్సి వస్తుంది. సో కాబట్టి మీరైతే వెంటనే ఈ పని అయితే చేయండి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని అయితే ఆల్ పైన పెట్టుకోండి. మరో 2 రోజుల్లో అయితే అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు మరొక వీడియో చేసి అప్డేట్స్ అనేది తెలియచేస్తాను. ప్రతిరోజు కూడా మన ఛానల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేటెస్ట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు కానీ, స్కీమ్స్ కానీ, మహిళలకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, రైతులకు సంబంధించి, ముఖ్యంగా విద్యార్థులు మరియు ఎవరైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి బెనిఫిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.